ఆ ఎంపీకి వైసీపీ అధినేత కీలక బాధ్యతలు అప్పగించారా? టీడీపీ నేతలకు ఆయన ద్వారానే రాయబారాలు నడుపుతున్నారా? అధికార పార్టీలో కీలకమైన ఎంపీతో వైసీపీ దూత చర్చలు కూడా జరిపారా? వైసీపీ అధినేతను ఒకసారి కలవాలని కోరారా? ఈ ప్రపోజల్ ని సదరు టీడీపీ ఎంపీ లైక్ తీసుకున్నారా? అధికార పార్టీలోని అసంతృప్త నేతలను ఫ్యాన్ కిందకి తీసుకొచ్చే వ్యూహంతో విపక్ష పార్టీ ఉందా? వ్రతం చెడ్డ ఫలితం దక్కుతుందా? ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. అయినా ఆలస్యం అమృతం విషయం అన్నట్లు విపక్ష వైసీపీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి అనేక మంది కీలక నేతలు వాటిని వదిలి వెళ్లారు. అయితే అప్పట్లో అధికారం తమదే అనే ధీమాగా ఉన్న జగన్ పార్టీ వీడుతున్న నేతలను తేలికగా తీసుకున్నారు. దీంతో ఆ ప్రభావం వైసీపీపై గట్టిగానే పడింది. వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలో చేరిన నేతలంతా దాదాపు విజయం సాధించారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గతంలో తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో బలమైన నేతలుగా గుర్తింపు పొంది ఆ తర్వాత టీడీపీలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన ఒకరిద్దరు కీలక నేతలకు ఒకసారి కలవాలని జగన్ కబురు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కీలక నేతలను తిరిగి వైసీపీ గూటికి చేర్చేలా జగన్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని భావిస్తున్నారట. పార్టీలోని సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేతగా ఆయనకు పేరుంది. ఇక పార్టీలకు అతీతంగా అయోధ్య రామిరెడ్డికి మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. అందుకే ఏరికోరి ఆయన్ని జగన్ రంగంలోకి దింపారని ఫ్యాన్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అయోధ్య రామిరెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చెక్కలు కొడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఒకసారి కలవాలని అనుకుంటున్నట్లు వేమిరెడ్డికి అయోధ్య రామిరెడ్డి చెప్పారనే టాక్ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా గతంలో వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఫ్యాన్ పార్టీలో వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందుకే అయోధ్య రామిరెడ్డి ద్వారా టీడీపీ ఎంపీకి జగన్ కబురు పంపించారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. అయితే తాను టీడీపీలో కంఫర్ట్ గానే ఉన్నారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసే ఉద్దేశం తనకు లేదని వేమిరెడ్డి చెప్పారని టాక్ వినిపిస్తోంది. జగన్ ఒకసారి కలవాలని చెప్పిన మాట వాస్తవమే అని వేమిరెడ్డి కూడా ఇటీవల బహిరంగంగానే చెబుతున్నారట. ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లాలో జరిగిన రాజకీయ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. వేమిరెడ్డి సతీమణిని ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ప్రసన్న ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించొచ్చారు. మరోవైపు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సైతం ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ వ్యాపారానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దీంతో మైనింగ్ బిజినెస్ నుంచి తప్పుకుంటున్నట్లు వేమిరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అయోధ్య రాయభారం విఫలమైందని టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ నేతల నుంచి ఎదురైన అనుభవాలకు తోడు వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి కేబినెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ ఆహ్వానంపై సాగతీస్తే రాజకీయంగా నష్టపోతామనే భావనతో ఉన్నారట వేమిరెడ్డి. నెల్లూరు టీడీపీ ఎంపీ విషయంలో ప్రయత్నాలు విఫలమైనా గతంలో రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఫోకస్ పెట్టారట అయోధ్య రామిరెడ్డి. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ 2 జిల్లాల నుంచి కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్కడ వారికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో జనసేనలోని అసంతృప్త నేతలతో అయోధ్య రామిరెడ్డి టచ్లోకి వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చర్చలు ఫలిస్తే రానున్న రోజుల్లో జనసేన నేతలు తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో సైతం వైసీపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉన్న నేతలను గుర్తించే పనిలో ఉంది పార్టీ నాయకత్వం. వారితో కూడా చర్చలు జరిపేందుకు జగన్ దూతగా అయోధ్య రామిరెడ్డి బాధ్యతలు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.